ఈ గ్రహస్థితి మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ద్వాదశ స్థానంలో చాతుర్గ్రహ కూటం. తద్వారా మనకు ఏమి తెలుస్తుంది అనంటే, ఖర్చులు పెరుగుతాయి. 13వ తారీఖు వరకు మీకు చాలా ఖర్చులు పెరుగుతాయి. డబ్బు వస్తుంది. శని మూలకంగా కొన్ని పనులు కూడాను మీరు పూర్తి చేస్తారు. శ్రమకు తగినటువంటి ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను వృధా ఖర్చులు ఒక పక్కన కనబడుతున్నాయి గనక, వాటిని మీరు ఆలోచించి నియంత్రించుకున్నట్టయితే కొంతవరకు మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ పక్షంలో మకర రాశి వారికి చాలా సహనం అవసరము అనేటువంటి విషయం తెలుస్తుంది. తద్వారా మీరు పనుల లోపల విజయాన్ని పొందుతారు. సూర్యుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. అష్టమాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు. సూర్య భగవానుడి కొరకై మీరు తప్పకుండా చేయండి సూర్య నమస్కారాలు. ప్రతి ఆదివారం పూట ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్యుడి కొరకై అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని అంటే జలాన్ని వదిలిపెట్టడం మూలకంగా చాలా తృప్తి చెందుతాడు.